హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆదికాల నుండి జైన సాహిత్య గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంకొద్ది మంది కవులు ఉన్నారు, ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. జైన సాహిత్యలో నెక్స్ట్ కవి ఆచార్య దేవసేన్. ఆచార్య దేవసేన్ 9वीं శతీకే కవి థే. ఈయన 9వ శతాబ్దానికి చెందిన కవి అన్నమాట. ఇన్కి రచనాయే. फर्स्ट वन వచ్చేసి श्रावकाचार. श्रावकाचार 250 दोहों का यह ग्रंथ गृहस्थ जीवन से संबंधित है. 250 దోహాలతో కూడిన ఈ గ్రంథము గృహస్థ జీవనానికి చెందిన గ్రంథం అన్నమాట. నెక్స్ట్ రచన వచ్చేసి నయచక్ర. నయచక్ర నెక్స్ట్ దబ్బ సహావ్ ప్రయాస్. దబ్బ సహావ్ ప్రయాస్. ఇంకోసారి చూడండి, ఆచార్య దేవసేన్ గారు రచించిన రచనలు శ్రావకాచార్, నయచక్ర, దబ్బ సహావ్ ప్రయాస్. నెక్స్ట్ కవి మేరుతుంగ్. మేరుతుంగ్ ఇన్కి రచన ప్రబంధ చింతామణి. ప్రబంధ చింతామణి. నెక్స్ట్ లేఖక్ జో ఇందు. జో ఇందు 6वीं శతీ కే లేఖక్ థే. ఈయన 6వ శతాబ్దానికి చెందిన కవి అన్నమాట. अपभ्रंश में दूहा या दोहा का प्रारंभ जो इंदु ने किया. अपभ्रंश భాషలో దూహా లేదా దోహాను మొట్టమొదటిగా ప్రారంభించింది జో ఇందు గారు అన్నమాట. ఇన్కి రచనాయే పరమాత్మ ప్రకాష్, యోగ్ సార్. ఇంకోసారి చూడండి, జో ఇందు గారు రాసిన రచనలు పరమాత్మ ప్రకాష్, యోగ్ సార్. నెక్స్ట్ లేఖక్ రామసింహ్. రామసింహ్ ఇన్కి రచన పాహుడ్ దోహా. పాహుడ్ దోహా. జైన్ సాహిత్యలో నెక్స్ట్ కవి విజయసేన్ సూరి. విజయసేన్ సూరి इनकी रचना रेवंतगिरी रास. रेवंतगिरी रास. इस काव्य में जैन तीर्थंकर नेमिनाथ और रेवंतगिरी से संबंधित चरित्र है. చూడండి, ఈ గ్రంథంలో జైన తీర్థంకరైన నేమినాథ్ మరియు రేవంతగిరి యొక్క జీవిత చరిత్రను రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ కవి సోమప్రభు సూరి. సోమప్రభు సూరి ఇన్కి రచన కుమార్పాల్ प्रतिबोध. कुमारपाल प्रतिबोध संस्कृत प्राकृत भाषा में और गद्य पद्य శైలి में लिखा गया గ్రంథ है. చూడండి, ఈ గ్రంథాన్ని సంస్కృత మరియు ప్రాకృత భాషలలో గద్య మరియు పద్య శైలిలో రాయబడిన గ్రంథం అన్నమాట. నెక్స్ట్ కవి అబ్దుర్ రెహమాన్ యా అద్దహమాన్. అబ్దుర్ రెహమాన్ యా అద్దహమాన్ ఇన్కి రచన సందేశ రాసక్. संदेश रासक. अब्दुल रहमान अपभ्रंश भाषा का प्रथम मुसलमान कवि है. ఈయన అపభ్రంశ భాషలో మొట్టమొదటి ముసల్మాన్ కవి అన్నమాట. నెక్స్ట్ కవి సుమతి గన్. సుమతి గన్ ఇన్కి రచన నేమినాథ రాస్. నేమినాథ రాస్. నెక్స్ట్ కవి సారంగధర్. सारंगधर इनकी रचना सारंगधर पद्धति. सारंगधर पद्धति यह एक सुभाषित संग्रह ग्रंथ है. ఈ గ్రంథంలో ఈయన రాసిన సుభాషితాలను సంకలనం చేయడం జరిగిందనమాట. ఓకేనండి, ఇక్కడతో మనకి జైన సాహిత్యం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో రాసో సాహిత్య గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.